చాలామందికి ఒక సందేహం ఉంటుంది. స్వామి, నేను ప్రతిరోజు దీపం పెడుతున్నాను. నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. కానీ నా కష్టాలు తగ్గటం లేదు. ఫలితం కనిపించడం లేదు. ఇది చాలా సహజమైన ప్రశ్న. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. దీపం పెట్టడం అంటే కేవలం నూనె పోసి దీపం వెలిగించడం కాదు. అది ఒక భావం. మనసులో భక్తి లేకుండా కేవలం అలవాటు చేస్తే అది యంత్రం చేసిన పని లాంటిదే అవుతుంది. దీపం అంటే అర్థం ఏంటి? అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేది. చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదించేది. మన లోపల ఉన్న చెడు ఆలోచనను తొలగించి దైవ చైతన్యాన్ని ఇచ్చేది. మనం దీపం వెలిగించేటప్పుడు నా లోపల ఉన్న కామ క్రోధ లాభాలను తొలగించు అని మనసులో అనుకోవాలి. అలా కోరుకుంటామా? లేదు. కేవలం పెట్టాల్సిందే అని పెడుతున్నాము. ఎందుకు ఫలితం కనిపించలేదు అంటే భక్తి కంటే భయం ఎక్కువ. పెట్టకపోతే ఏదో అవుతుంది అన్న భయంతో చేస్తే అది భక్తి కాదు. మనం దీపం పెట్టేటప్పుడు మనసు ఎక్కడో ఉంటుంది. టీవీ దగ్గరో, సమస్యల దగ్గరో క్షణాల్లో ఫలితం ఆశించడం. మనం సంవత్సరాలు చేసిన పాపాలు ఒక్క రోజులో పోతాయా? దేవుడికి పరీక్షించడం. నేను దీపం పెట్టాను, ఇప్పుడు నీవు నా కోరిక తీర్చు అనడం. వ్యాపారం లాంటిది అది. దీపం పెట్టేటప్పుడు ఈ 3 విషయాలు గమనించాలి. శుద్ధమైన స్థలం ఉండాలి. రెండోది భక్తి శ్రద్ధలతో చేయాలి. మూడవది భావం ఉండాలి. నాకు ఏది కావాలి కాదు, నీ కృప కావాలి స్వామి అని కోరుకోవాలి. ఇది కూడా చాలామంది అడుగుతారు, ఎన్ని రోజులు చేస్తే ఫలితం వస్తుంది అని. దీనికి సమాధానం చాలా సింపుల్. ఫలితం రోజుల్లో కాదండి, భావంలో ఉండాలి. ఒక వ్యక్తి ఒక రోజే నిజమైన భక్తితో చేస్తే ఫలితం వెంటనే వస్తుంది. ఇంకొకరు 10 సంవత్సరాలు చేసినా మనసు లేకపోతే ఫలితం శూన్యం. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడు తండ్రికి గ్లాస్తో నీళ్ళు ఇస్తే అది చిన్న పని అయినా ప్రేమతో ఇచ్చినందుకు ఆ తండ్రి ఆనందిస్తాడు. అలాగే మనం దేవుడికి దీపం పెడితే దేవుడు చూస్తాడు, ఇతడు ప్రేమతో చేస్తున్నాడా లేక అలవాటుగా చేస్తున్నాడా అని. చివరగా ఈ సందేశం ఏంటంటే, నిత్య దీపారాధన వృధా కాదు, కానీ అది మన మనసుతో చెయ్యాలి. దీపం వెలిగించేటప్పుడు నా జీవితంలో చీకట్లు తొలగించు స్వామి అని నిజంగా కోరండి. ఫలితం కోసం కాదు, దేవుడి కోసం చేయండి. అప్పుడు ఫలితం మీ వెంట ఉంటుంది. దీపం వెలిగించడం చేతితో కాదు, మనసుతో చేయాలి. అప్పుడు దైవం సైతం మన జీవితాన్ని వెలిగిస్తుంది. పూజ చేసిన 2 నిమిషాలైనా దేవుడిపై దృష్టి పెట్టాలి. నాకు ఏది కావాలి కాదు, స్వామి నీ కృప కావాలి అని అడగండి. ఆ దేవుడు కూడా అప్పుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.